చేసిన వర్క్స్ అండ్ ఎఫర్ట్స్ అంటే ఎస్పెషల్లీ మన ముందు ఇప్పుడు హరీష్ ఉన్నాడు. సిన్స్ చాలా ఇయర్స్ మేము స్ట్రగుల్ చేస్తున్నాం. ఒకటి బయటికి రావాలి, మేము ఒకటి చూపించుకోవాలి, మేము చేస్తున్న వర్క్స్ అని చూపించాలని చెప్పి మేము ఎప్పటి నుంచో అనుకున్నాం. బట్ అది ఇప్పుడు బయటకు వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ లో మేము ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు UHS 369 ఒక వెరీ స్పెషల్ మైల్ స్టోన్. మనం ఆర్గనైజేషన్ విజన్, జర్నీ అండ్ ఫ్యూచర్ ని రిప్రజెంట్ చేసే UHS 369 వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. సో బేసికల్లీ జనరల్గా ఏ NGO కానీ ఏ ఇతర వెబ్సైట్స్ కానీ మనం చూసుకున్నట్టయితే ఇంత ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. మనం పిన్ టు పిన్ ఎవ్రీ పాయింట్ మనం ఏం చేస్తున్నాం, మన గోల్ ఏంటి, మనం చూపించాల్సింది ఏంటి, జనాలకు ఈజీగా వెళ్ళడానికి. మనం ఉన్నటువంటి ఈ టెక్నాలజీ వరల్డ్లో జనరల్గా మనకు ఒక వెబ్సైట్ అనేది కావాలి. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మనం చూపిస్తుందంతా ఎంతమంది పిల్లలు ఉన్నారు, స్పాన్సర్స్ ఎవరు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక రికగ్నైజేషన్. మనం చూపించే ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఆథరైజ్డ్ అండ్ ఇందులో ప్రతిదీ లీగల్, ఏది ఇల్లీగల్ కాదు. ప్రతి ఒక్క ట్రాన్స్పరెన్సీ, ప్రతి చైల్డ్ గురించి, వాళ్ళ తాలూకా నీడ్స్ గురించి కానీ, వాళ్ళ నెసెసిటీస్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఎఫర్ట్స్ కానీ, స్పాన్సర్స్ ఎవరున్నారు, ఇంకా చైల్డ్కి కావాల్సిన స్పాన్సర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరైతే తీసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ చూపిస్తున్నాం. ఎంత కలెక్ట్ అయ్యింది దగ్గర నుంచి ఎవరెవరు మిగిలారు అనేది కూడా మనం చూపిస్తాం. ఇదంతా కూడా ట్రాన్స్పరెన్సీ. ప్రతి ఒక్కటి కూడా మనం కలెక్ట్ చేస్తున్న కాడ నుండి ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది ఎవ్రీ మంత్. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అప్డేట్ అనేది ఏ వెబ్సైట్లో ఏ NGOస్లో కూడా ఎవ్వడూ ఇంతలా చూపించరు. మనం మాత్రం ప్రతి ఒక్కటి లీగల్గా చేస్తున్నాము.